హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. హిందీ విధానం అదే త్రిభాషా విధానం మీద కొన్ని వాస్తవాల్ని వీడియోలో మాట్లాడుకుందాం మనం. త్రిభాషా విధానం మీద రకరకాల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా స్పందిస్తున్నారు. ఈ విషయం మీద కొన్ని వాస్తవాలు తెలుసుకోవడం అనేది అవసరమైపోయింది ఈ నేపథ్యంలో. జాతీయ విద్యా విధానం 2020లోని త్రిభాషా విధానం విద్యార్థులు 3 భాషలు నేర్చుకోవాలని పేర్కొంది. అందులో కనీసం 2 భారతీయ భాషలు ఉండాలన్నది తప్ప హిందీ తప్పకుండా ఉండాలన్న నిబంధన అయితే లేదు. ఇక మూడోది ఏదైనా అంతర్జాతీయ భాష కావచ్చని చెప్పింది. భారతదేశానికి ఎటువంటి జాతీయ భాష అంటే నేషనల్ లాంగ్వేజ్ అనేది లేదు. ఉన్నవి అధికారిక భాషలు మాత్రమే. హిందీ జాతీయ భాష అనుకునే వారిని చూసి అమాయకులు అనుకోవాలంతే. మిగిలిన అన్ని అధికారిక భాషలతో పాటు అది కూడా ఒక భాష అంటే హిందీ చాలా గొప్ప భాష అని చాలామంది సైనికులు ఊహల్లో ఉన్నారు. ఆ ఊహల్లో నుంచి బయటకు రావాల్సింది ఇప్పుడు. ఎందుకంటే భారతదేశంలో మొదట సంస్కృతం, తమిళం, తెలుగు, కన్నడం, ఒరియా భాషలకు ప్రాచీన హోదా కల్పించారు. ఆ తర్వాత 2024లో కేంద్ర ప్రభుత్వం మరాఠీ, పాళీ, ప్రాకృత, అస్సామీ, బెంగాలీ భాషలకు ప్రాచీన భాష హోదాను కల్పించేందుకు గాను ఆమోదం తెలిపింది. ఇందులో హిందీ ఊసే లేదని గుర్తించాలి మనం. 2004లో తమిళ భాషకు ప్రాచీన హోదా కల్పించిన తర్వాత 2005లో సంస్కృతానికి ప్రాచీన హోదా కల్పించారు. ఆ లెక్కన భారతదేశంలో సంస్కృతం కంటే ముందు తమిళం ప్రాధాన్యమైనదని చెప్పకనే చెప్పారు. 1500 నుంచి 2000 సంవత్సరాల చరిత్ర, ఆ కాలం నాటి గ్రంథాలు లభ్యమయ్యే భాషలకే ప్రాచీన భాష హోదా ఇస్తారు. అంటే హిందీకి అవేవి లేవన్నట్టు మనం ఒప్పుకోవాలి కదా. కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలకు హిందీతో పాటు ఇంగ్లీషు భాషను వాడాలని భారత ప్రభుత్వం నిర్దేశించింది. కాబట్టి హిందీకి అక్కడేమీ ఏకఛత్రాధిపత్యం అయితే లేదు. విద్యార్థులకు 3 భాషలు నేర్పించే విధానాన్ని మొదటి విద్యా కమిషన్ అంటే 1964 నుంచి 66 ప్రతిపాదించింది. దీన్నే కొఠారి మిషన్ అని అంటారు. దీన్ని 1968 జాతీయ విద్యా విధానంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అధికారికంగా స్వీకరించారు. అంటే త్రిభాషా విధానాన్ని తెరపైకి తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని అర్థం. చట్టాలు చేసే క్రమంలో మన దేశంలో 3 జాబితాలు ఉంటాయి. కేంద్ర జాబితా అంటే సెంట్రల్ లిస్ట్, రాష్ట్ర జాబితా అంటే స్టేట్ లిస్ట్, ఉమ్మడి జాబితా అంటే కంకరెంట్ లిస్ట్. ఇందులో కేంద్ర జాబితాలోని అంశాలపై కేవలం కేంద్రమే చట్టాలు చేస్తుంది. రాష్ట్ర జాబితాలోని అంశాలపై రాష్ట్రమే చట్టాలు చేస్తుంది. ఉమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్రము, రాష్ట్రము చట్టాలు చేస్తాయి. విద్య గతంలో రాష్ట్ర జాబితాలోనే ఉండేది. ఆ తర్వాత ఉమ్మడి జాబితాలోకి మారింది. తమిళనాడులో హిందీ నేర్పితే ఏం పోయింది అని వాదిస్తున్న తెలుగు వారికి ఓ చిన్న సమాచారం. తమిళనాడులో హిందీ మాట్లాడే వారి సంఖ్య 2 నుంచి 3%. అదే తెలుగు మాట్లాడే వారి సంఖ్య 5 నుంచి 6%. అంటే సుమారు 42 లక్షల మంది. అంటే త్రిభాషా విధానాన్ని అమలు చేయాలని అనుకుంటే మరో భాషగా అక్కడ పెట్టాల్సింది హిందీ కాదు, తెలుగు. తమిళనాడులో హిందీ ద్వేషం అంటూ ఏమీ లేదు. అది కొందరు రాజకీయ నాయకుల ప్రచారమే తప్ప. అక్కడ కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో హిందీ ఒక భాషగా ఉంటుంది. స్వాతంత్రానికి ముందు నుంచే చెన్నైలో హిందీ ప్రచార సభ అనేది ఒకటి నడుస్తుంది. ఎంతోమంది అందులో చేరి హిందీ నేర్చుకున్నారు కూడా. ఇంకా హిందీ బలవంతంగా రుద్దడం సహించం అని ఇవాళ అంటున్న తమిళ ప్రభుత్వం 2010 నుంచి ఇప్పటిదాకా తమిళనాడులో అనేక బడుల్లో తెలుగును తీసేయించింది. తెలుగు బడులు మూసే పరిస్థితి తెచ్చింది. మరో భాష వాళ్ళ మీద రుద్దొద్దు కానీ మరో భాషను వాళ్ళు హాయిగా దూరం చేస్తారు. ఇదేం పద్ధతి? తమిళనాడు ముఖ్యమంత్రిగా సిఎన్ అన్నాదురై అంటే డిఎంకే పార్టీ వ్యవస్థాపకుడు ఉన్న సమయంలో అంటే 1967 నుంచి 69 కాలంలో తమిళనాడులో హిందీ నేర్చుకునే అవకాశాన్ని తిరస్కరించారు. ఇది జరిగి 56 ఏళ్ళు దాటింది. ప్రస్తుతం జనాలు ఏమనుకుంటున్నారో తెలియాలి కదా. వాళ్ళకు హిందీ నేర్చుకోవాలని ఉంటే విద్యా విధానంలో కావాలని అనుకుంటే తప్పకుండా అమలు చేయాలి. అంతేగాని నాయకులే మొండిగా దూసుకుపోవడం అనేది కరెక్ట్ కాదు కదా. ఎమ్మెల్యేలు, ఎంపీల మాట కాదు. ఈ విషయంలో జనం మాట ఏమిటో తెలుసుకోవాలి. ఆ తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయాలే విధానపరంగా కూడా అమలులోకి రావాలి.